హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేము బాగున్నాం, మీరందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. మా వంటలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబర్లందరికీ కూడా థ్యాంక్ యూ. మీరు కామెంట్స్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మేము అడిగిన రెసిపీలు మేము చేస్తున్నామండి. ఇంకొకటి మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, మేము చేస్తాము. ఈరోజు కూడా ఒక మంచి ట్రెడిషనల్ స్వీట్తో వచ్చినాం. మేము ఖర్జూరాలు చేస్తున్నాం. చాలా బాగుంటాయి. పాతకాలం వంటనే కానీ సూపర్గా ఉంటుంది. మేము ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి, చేయండి. ఏం కావాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక 2 గిన్నెల మైదా పిండి అండి, ఒక గిన్నె ఉప్మా రవ్వ, ఒక గిన్నె షుగర్ పౌడరు, ఒక స్పూను సోంపు పౌడరు, దానికి సరిపడా నెయ్యి, కొంచెము ఇలైచీ పౌడర్. పిండిలన్నీ కలుపుకుందాం మనం ఇప్పుడు. చూడండి అంతే. దీంట్లోనే ఈ రవ్వ కూడా వేసుకుందాము. ఇవన్నీ కలుపుకోవాలి. కలిపి షుగర్ పౌడర్ కలపమా. ఇలాచీ పౌడర్ అండి, ఇందులోనే మంచిగా కలుపుకోవాలి. కొంచెం అంతా సోడా ఉప్పు, ఇది కూడా కలుపుకోవాలి ఇందులోనే. ఇప్పుడు సోంపు పౌడరు ఇవన్నీ కలిపినాక నెయ్యి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండి ముద్ద వేసుకోవాలి మనం. ఇప్పుడు మనము ఒక 4-5 స్పూన్ల నెయ్యి వేసుకుందాము మంచిగా, ఎందుకంటే కొంచెం మనకి ఫ్లఫీగా రావాలి కదా, అందుకు. పిండిని బట్టి అలా మంచిగా నెయ్యిని కదమ్మా, పట్టిస్తున్నా కదా మెత్త వేసుకోవాలి. షుగర్ పౌడరు, రవ్వ, మైదా, సోంపు, ఇలైచీ పౌడరు, నెయ్యి మంచి పిండికి అట్లా పట్టించుకోవాలి మనము. నెయ్యి ఎంత మంచిగా పిండికి అబ్జర్వ్ కావాలండి మంచిగా. అప్పుడు మనము కొద్ది నీళ్ళు వేసుకొని కొంచెము లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. బిస్కెట్స్ పిండి మనం ఎట్లా చేసుకుంటామో ఆ మాదిరిగా చేసుకోవాలి, చపాతీ పిండి మాదిరిగా. మరీ లూజ్ కూడా చేసుకుంటే రావు మనకి. అట్లా వాటర్ ఎక్కువ వేయద్దు, షుగర్ వేసినాం కదా అందుకని. ఎంత గట్టిగా ఉంటే అంత బాగుంటుంది, మంచిగా వస్తాయి మనకి. పల్చగా అయిందంటే దాని పని సున్నా. అదనమాట సంగతి. మంచి కలుపుకోవాలండి. ఇదంతా కలపడంలోనే మనకు కొంచెం పని, అంతే. చూడండి, ఇగో ఇట్లా రావాలండి మనకు. ఇగో చూడండి, ఇట్లా మంచిగా ఇట్లా వస్తే అప్పుడు మనకి మన ఖర్జూరాల స్వీట్ అద్భుతంగా వస్తాయి. ఇప్పుడు మనము ఎట్లా వేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఏ పిండి ఈ మాత్రం తీసుకోవాలి. నేనేం పౌడర్ పొడి పిండి అవన్నీ ఏం వేయట్లేదు. మనం ఇట్లనే ఒత్తుకోవాలి. ఈజీగానే మనకు అయిపోతుంది, ఎందుకంటే మనము కలపడంలో నెయ్యి అవన్నీ వేసుకున్నాం కదా, ఈజీగానే వచ్చేస్తుంది మనకి. చూడండి, చూడండి మనకు కొంచెము మందమే ఉండాలి. ఇగో ఇంత లావు చేసుకోవాలి. చూడండి, ఇగో కొంచెం లావు ఉంటేనే మనకి ఈ స్వీట్కు బాగుంటుంది అన్నట్టు. నేనైతే ఇట్లా ఒకటి షేప్ తీసుకుంటున్నానండి, హార్ట్ షేప్లో చేస్తున్నా నేను. ఇది మనకు కావాలంటే మనకి ఆన్లైన్లో ఇవి ఉంటాయి, మీరు చూడండి. ఆన్లైన్లో మీకు లింక్ కావాలంటే కూడా నేను ఇస్తాను. చూడండి, ఇట్లా ప్రెస్ చేయడమే అండి, అంతే. ఎన్నంటే అని వేసుకోవచ్చు మంచిగా మనం, అంతే. అన్నిట్లో వేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం లావే వేసుకోండి మన పిండి, అట్లా అనేసి. చూడండి ఇట్లా రావాలి మనకి.
చూసారండి మాత్రం వస్తే చాలు మనకి. అన్నీ ఒక ప్లేట్లో వేసుకోవడమే. నెక్స్ట్ చూడండి ఇదిగోండి ఇట్లా అన్నీ వేసుకోవాలి మనము. ఇట్లా అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి ఆయిల్ కొంచెము సిమ్లోనే పెట్టుకోండి. మంచిగా వేగాలి మనకి, అంతే. ఏం పని ఉందండి ఇందులో, కానీ చాలా బాగుంటాయి అంతే. వేసిన వెంటనే కదపకుండా కొంచెము ఒక 2-3 నిమిషాలు అయినాక కదపండి. అవే పైకి వచ్చేస్తాయి మనకి వేగుకుంటూ. బాగుంటాయండి ఈ స్వీటు, ట్రై చేయండి మీరు. ఇంకా చూడండి అవే పైకి వచ్చేసినాయి మనకి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం మనము. చూడండి అన్నీ టర్న్ చేసుకోవాలి ఇప్పుడు. చూసిరండి ఇంత బాగా వస్తున్నాయి మనకి. ఇట్లా రావాలి. సిమ్లోనే పెట్టి దీన్ని చేసుకోవాలి మనము. హై పెట్టొద్దు అస్సలే. హై పెడితే మళ్ళీ లోపల పచ్చిగా ఉంటుంది మనకి. అట్లా అనేసి ఎంత సిమ్ పెడితే అంత బాగా వస్తాయి అన్నమాట. కదా అమ్మా, మందం ఉంటేనే బాగుంటాయి. ఇవి లావే ఉండాలి, సన్నగా ఉంటే బాగుండేది. సన్నము ఉంటే మనకి బాగుండేయండి. కొద్దిగా లావే ఉండాలి ఇవి. నేను షేప్ మార్చినాను, కాకపోతే అంటే చెక్కి మోడలే చేస్తారు ఇవి. నేను ఈ మోడల్ చేస్తున్నాను. అందరు చెక్కి మోడల్ చేస్తే ఏందనేది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. బాగుంటాయి. ఒక తీరు ఏం బాగుండదు. బాగుంటాయి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి తెలుసా అండి. ఇగో చిన్న హార్ట్, లిటిల్ హార్ట్ బాగున్నది. ఇట్లా నచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అనిపించిందండి నాకు, అందు గురించి అనేసి. దీనికి మనకి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి వీటికి కదమ్మా. ఎంత గుంజదు నూనె, ఎందుకంటే మనం లోపల నెయ్యి వేసినాం కదా. ఎక్కువ ఇది కాదు, మనకి ఎక్కువ పీల్చే ఛాన్స్ లేదు దీనికి. అట్లా అంతే. చేయండి మీరు కూడా. ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ స్పెషల్ బిస్కెట్స్. క్రిస్మస్కి అయితే అందరు ఇవే బిస్కెట్స్ చేస్తారు. కాజాల స్వీట్, ఖర్జూరాలు, స్వీట్ ఖర్జూరాలు బాగుంటాయి కదమ్మా. చిన్న పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఇవి. పిల్లలకు తీపి అంటే ఇష్టమే కదా. కాదు, మంచి ఇంట్లో టేస్ట్ వేరే ఉంటుంది కదమ్మా, మంచిగా ఉంటాయి. ఇట్లా చేయండి మీరు కూడా. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ మేము చేసే వంటలు మీకు రావు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. చేసుకోవాలండి. ఇగో ఎట్లా చేసినామో అట్లా చూస్తే ఏదైనా రానన్న పని మంచిగా వస్తుంది. రాదు అన్నట్టు ఉండనే ఉండదు. మనకు ప్రతిదీ నేర్చుకోవాలంటే తొందరగానే వస్తుందమ్మా. ఎందుకు కష్టపడితే అన్నీ వస్తాయి అంతే. ఇది ఏమంతా ఈజీగానే ఏం లేదు దీంట్లో. అట్లా ఇవన్నీ అయిపోయాక మీకు చూపిస్తాం మేము మళ్ళీ. ఇదిగోండి మన ఖర్జూరాల స్వీట్ రెడీ అయిపోయింది. సూపర్గా వచ్చినాయి కదండి. పిల్లలైతే ఎంజాయ్ చేసుకుంటే తింటారు, అంత బాగుంటాయి కదమ్మా. పిల్లలకు చాలా బాగుంటాయి, ఇష్టంతో తింటారు. ఇవి టేస్ట్ కూడా అట్లుంటాయి మరి. అలా మనం కూడా తినవచ్చు, చాలా బాగుంటాయి. నెక్స్ట్ లెవెల్లో టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి, మళ్ళీ మాకు కామెంట్ చేయండి ఇవి ఎట్లా వచ్చినాయి అనేసి. ఈజీ రెసిపీ. 1/2 అవర్లలో మనకి ఈ రెసిపీ అయిపోయిందండి మాకైతే. అంటే చేయడము, డీప్ ఫ్రై చేయడం కదా, అంతే. సూపర్ అంటే సూపర్గా వచ్చేసినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని. ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూనే ఉంటాము. ట్రెడిషనల్ వంటలన్నీ మీకు పరిచయం చేస్తాం, అంతే కదండి. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయి. కానీ టేస్టింగ్ వేడి 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 కొంచెం చల్లారింది. తీసుకోమ్మా, తీసుకో. చల్లగా అయింది అది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా చల్లారింది తీసుకుంటున్నాండి నేను. మరి వేడిగా ఉన్నాయండి, ఏం చేయాలా? వేడిగా ఉంటే నాకు దీనికి రాదు. ఇదిగోండి లిటిల్ హార్ట్స్ కదా. నేను పట్టుకుంటా. మా అమ్మ చూడండి తినొచ్చు కదా. చిన్న పిల్లలే కదా నన్ను తినంటదిరా. ఇంత బాగుంది చెప్పాలంటే.
సూపర్ అండి. నోట్లు వేస్తే కరుగుతున్నాయి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అట్లున్నాయి. మరి ఈ టేస్ట్ నేను ఏమని చెప్పాలో నాకు అర్థమైతలేదు, కానీ ఆ సోంపు ఫ్లేవర్, ఆ ఇలైచీ ఫ్లేవర్ సూపర్ అయినాయి. మీరు తప్పకుండా చేసుకోండి. పిల్లలు అయితే ముద్దుగా తింటారా. కొంచెం సేపు అనుకోకుండా చేసుకోండి. అద్భుతం. మనం అర్ధ గంటలో చేసినాం రా. అమ్మ ఇప్పుడు ఏం చేద్దాం, మంచిగా ఇప్పుడు హాయిగా ఈవినింగ్ స్నాక్ టైం అయిందండి. కొంచెం కూర్చొని నిమ్మలంగా ఇంత దీని ఇంత కాఫీ తాగుతాం. కొద్దిగానే చేసినాము. చేసుకుంటే ఎక్కువ చేసుకుంటే మంచుకుంటే డబ్బాలు వేసి పెట్టుకుంటే 1 month అయినా మనకు చాలా బాగుంది. పాడవు. స్టోర్ చేసుకోవచ్చు మంచిగా. ఎయిర్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. ఎవరన్నా కానీ నేను అంటున్నాను కాదు, పిల్లలకు చేసి పెట్టండి మీరు. మనకు కూడా టీలో మంచిగా ఉంటాయి, ఇవి చాలా బాగుంటాయి. మాట్లాడే లోపు నేను ఒకటి తినేసిన చూస్తూ రండి మీరు. అసలు తింటూనే ఉంటాం, ప్లేట్ ఖాళీ అయితేనే ఉంటుంది. సరేనండి, మరి ఉంటామండి. బాయ్ బాయ్. బాయ్.